దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం నుండి 33 వచనాల వరకు. ప్రియులారా, ఈరోజు కూడా కాస్త పెద్ద లేఖన భాగమే గనక సమయానుకూలంగా నేను మీ నిమిత్తము 32, 33 వచనాలు మాత్రమే చదివి ముందుకు వెళ్తాను. మీరు పూర్తి లేఖన భాగం చదివి మీరు ధ్యానంలో వెళ్ళవలసింది ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము చదవండి. 32, 33 వచనాలు చదివి మనము ధ్యానంలోకి వెళదాం. ముందుగా వాక్య భాగాన్ని చదువుకుందాం. యెరికో యొద్ద తూర్పు దిక్కున యోర్దాను అవతలనున్న మోయాబు మైదానములో మోషే పంచిపెట్టిన స్వాస్థ్యములు ఇవి. లేవి గోత్రమునకు మోషే స్వాస్థ్యము పంచిపెట్టలేదు. ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్టు ఆయనే వారికి స్వాస్థ్యము. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగము చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రధాన అంశము యోర్దాను తూర్పు భూభాగమును గుర్తు చేసుకొనుట. యోర్దాను తూర్పు భాగమును గుర్తు చేసుకొనుట, రిమెంబరింగ్ ద ఈస్ట్ ఆఫ్ ద జోర్డన్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే అరణ్య లోయకు సమీపముగా ఉన్న భూభాగాలు, అమోరీయులు మరియు మిద్యానీయుల భూములు, అలాగే హెష్బోను ఇశ్రాయేలీయుల కనానుకు తూర్పున ప్రవేశించినప్పుడు వారు స్వాధీనం చేసుకున్నటువంటి విషయాలు. ఈ భూములు రూబేను గోత్రానికి ఇవ్వబడ్డాయి. యోర్దాను నది వెంబడి కిన్నెరెతు సముద్రం వరకు యాజేరు మరియు గిలాదుతో సహా గాదు గోత్రానికి ఇవ్వబడ్డాయి. మహానాయిము, బాషాను ప్రాంతాలు మనషే అర్ధగోత్రానికి ఇవ్వబడ్డాయి. ఇక లేవి గోత్రానికి భూమి ఏమీ ఇవ్వబడలేదు. ఎందుకనగా దేవుడే వారికి నేనే స్వాస్థ్యమును సెలవిచ్చినటువంటి మాటను ఆధారం చేసుకుంటూ ఇందులో ప్రధానంగా దేవుడెవరో మనం గమనించినట్లయితే 15వ వచనం, 24వ వచనం, అలాగే 29వ వచనాల ఆధారముగా గోత్రాల ప్రకారము దేవుడు వారికి బహుమతులు ఇచ్చాడు. ఎక్కువ కుటుంబాలు ఉన్న గోత్రాలకు ఎక్కువ భూమి, తక్కువ గోత్రాలు ఉన్న కుటుంబాలకు తక్కువ భూమిని ఇచ్చాడు. ప్రతి ఒక్కరూ జీవించడానికి, ఒక మంచి జీవితాన్ని గడపడానికి, నిర్మించుకోవడానికి అవసరమైన వాటన్నిటినీ దేవుడు వారికి ఇస్తానన్నాడు, ఇచ్చాడు. దేవుని ప్రజల కర్తవ్యం తమ వాటాతో పాటు తృప్తి చెందడం మాత్రమే కాదు, కానీ ఇతరులు దేవుని అనుగ్రహం పొందినట్లుగా వారికి మద్దతు ఇవ్వడం కూడా వారి కర్తవ్యం. ప్రియులారా, కనుక ఆయా గోత్రాలకు భూమిని స్వాస్థ్యంగా అప్పగించినప్పుడు ప్రియులారా, వారి ఇరుగు పొరుగు వారికి కూడా, మిగతా గోత్రాలకు కూడా దేవుడు భూమిని స్వాస్థ్యంగా ఇచ్చేటువంటి విధముగా భూమి పొందినటువంటి వారు తప్పకుండా వారికి సహకరించుట కూడా వారి కర్తవ్యంగానే రోజు పాఠ్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, కనుక నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజముగా నీ జీవితంలో దేవుని అనుగ్రహం ద్వారా పొందినటువంటి వాటితో తృప్తిపడి ఉండకుండా నిజముగా ఏ స్వాస్థ్యం లేనటువంటి వారి జీవితంలో, లేక ఏ దీవెన లేనటువంటి వారికి మనం పొందినటువంటి దీవెనని వారికి కూడా అనుగ్రహిస్తూ వారి విశ్వాసాన్ని కూడా బలపరచుట్లో ప్రభు మన కృపనివ్వాలని ఆశిస్తాం. ప్రియులారా, కనుక దేవుడు మనకు నేర్పే పాఠముగా ఇందులో నుండి 33వ వచనాన్ని ఆధారం చేసుకున్నట్లయితే దేవుని ప్రజలకు ఉత్తమమైనటువంటి వారసత్వం దేవుడే. అందుకే దేవుడు లేవీలకు ఆయన వారికి స్వాస్థ్యంగా ప్రకటించుకున్నాడు. భూమిని కలిగి ఉండకపోయినా తమ వారసత్వముగా దేవునితో జీవించిన ఒక లేవీని జీవితం చక్కటి మాదిరి. ప్రియులారా, మిగిలిన గోత్రాలకు దేవుడే తమ వారసత్వమని నిరంతరము గుర్తు చేసుకునేటువంటి విధంగా దేవుడు వారితో ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ప్రియులారా, కనుక ఈరోజు ధ్యాన భాగంలో పాల్గొంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజముగా నేను భూమిని కాదు దేవుణ్ణి అత్యుత్తమ వారసత్వముగా చూస్తున్నానా అని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుడు నా వారసత్వం అని
ప్రియులారా, మనం గుర్తించగలిగితే మన చుట్టూ ఉన్నటువంటి వారికి చూపించేటువంటి మన జీవితం నిజముగా ఒక గొప్ప మాదిరికరమైన జీవితమే ప్రియులారా. అలాంటి జీవితాన్ని నేను జీవించగలుగుతున్నానా అని నేటి పాఠ్యభాగంలో నుండి ఒకసారి మన జీవితాన్ని ప్రశ్నించుకుంటూ వాక్యపు వెలుగులో ప్రియులారా ఒకసారి మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఆనాటి ఇశ్రాయేలీయులు యోర్దాను తూర్పు భూభాగాన్ని గుర్తు చేసుకుంటూ దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యాన్ని అనుభవిస్తూ స్వాస్థ్యం లేనటువంటి వారికి సహకరిస్తున్నటువంటి ప్రజలుగా ఆనాటి ప్రజలు ఉన్నారు ప్రియులారా. కనుక నేడు కూడా మన క్రైస్తవ జీవితంలో ప్రియులారా, దేవుడు మనకిచ్చిన దాంట్లో మనం తృప్తిపడి ఉండకుండా అనేకులకు మనం కూడా ఒక ఆశీర్వాదకరంగా నిలబడుతూ ముందుకెళ్ళడం మనకెంతో భాగ్యం. ఆ విధంగా జీవించడానికి ప్రభు మన కృప చూపించాలని ఆశిస్తాం ప్రియులారా. కనుక రండి, దేవుని ప్రజలకు, ముఖ్యంగా దేవుని సేవకులకు దేవుడే స్వాస్థ్యమని ఆయన మాట్లాడుతుండగా, నిజమే దేవుడు గాక గొప్ప స్వాస్థ్యం మనకేముంటుంది ప్రియులారా. నిజమే దేవుని నమ్ముకున్న ప్రజలకు దేవుడే గొప్ప ఆస్తి, దేవుడే గొప్ప స్వాస్థ్యం. కనుక 73వ కీర్తన ఆసాపు అంటాడు, యెహోవా నీవు తప్ప నాకు ఆకాశమందు ఎవరున్నారు, నీవు నాకుండగా లోకంలోని ఏదీ అక్కర్లేదు అంటాడు. పిల్లలు, ఆయన అర్థం ఏంటంటే దేవుడు అంటే అన్నీ ఉన్నట్లు, దేవుడు లేకపోతే ఏది ఉన్నా మనకి అన్ని లేనట్టు విధంగానే ఉంటాయి ప్రియులారా. కనుక దేవుణ్ణి కలిగి ఉండట గొప్ప భాగ్యం, దేవుడే గొప్ప స్వాస్థ్యం అని జ్ఞాపకం చేసుకుంటూ రండి ఓ ప్రార్థన ప్రభు సన్నిధిలో మనం చేసుకుందాం. ప్రభువా, ప్రియమైన దేవా, నా పనిలో, ఇంటిలో లేదా సంఘములో అన్ని పరిస్థితులకు మీ నుండి నా వారసత్వముగా పరిగణించి వాటన్నిటిని నిర్వహించేందుకు మాకు సహాయం చేయండి. లేవీయులకు మీరు జ్ఞాపకం చేశారు, నేనే మీ స్వాస్థ్యమని. అవును ప్రభువా, నేను నమ్ముకున్నటువంటి ప్రజలకు, ముఖ్యంగా నీ సేవ చేసేటువంటి వారికి నీవే స్వాస్థ్యముగా వారు గుర్తెలగలిగి నీపైన ఆధారపడుతూ ధైర్యంగా బ్రతికి గొప్ప సేవ చేయగలిగే భాగ్యం అనుగ్రహించమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము మనతో తన వాక్యం ద్వారా మాట్లాడుతుండగా ఈ అనుదిన జీవిత ధ్యానాల ద్వారా మీరు పొందినటువంటి అనుభవాలు, అనుభూతులు అనేకులతో పంచుకొని వారి విశ్వాసాన్ని కూడా బలపరచవలసిందిగా ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తూ, ఈనాటి పాఠ్యభాగం తరపులో నిజముగా మీరు మేలు పొందిన వారైనట్లయితే మీ అనుభవాలు మాతో కూడా పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. ప్రియులారా, యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాలు అనేకులకు పరిచయం చేయటం ద్వారా వారిని కూడా మీరు బలపరచగలిగిన వారవుతారని ఆశిస్తూ మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ, ఈ కార్యక్రమాలు రాబోయే తరాలకు ఉపయోగకరంగా ఉన్నట్లుగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రియులారా, సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయినటువంటి వారికి తెలియజేసి వారిని కూడా బలపరిచి యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాలను అనేకులకు పరిచయం చేసి వారందరి ఆత్మీయ క్షేమాభివృద్ధిలో మీరు కూడా పాల్పొందవలసిందిగా ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిస్తూ, యోర్దాను భూభాగాన్ని జ్ఞాపకం చేసుకోమని ఆ ప్రజలను కోరినట్టుగా దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగి నమ్మకంగా ప్రభు మహిమ కొరకు జీవించే కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించి తన నామ మహిమ కొరకు, తన నామ ఘనత కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనందరినీ నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.